లహరి ద్వారా అనన్య కుట్రలన్నీ తెలుసుకున్న ఆనంద అనన్యను చిత్తకొట్టి జుట్టు పట్టుకొని కోర్టుకి ఇచ్చుకొని వస్తూ ఉంటుంది. ఇక అప్పుడు అనన్య ఆనందను తోసేసి అక్కడి నుండి పారిపోతూ ఉంటుంది. ఇక దాంతో లహరి ఆనందతో, అమ్మ, ఈ అనన్య సంగతి ఇంటికి వచ్చిన తర్వాత అయినా చూసుకోవచ్చు. అక్కడ దర్శన్ అన్నయ్యకి శరణ్య వదినకి విడాకులు జరిగిపోతున్నాయి, మనం అర్జెంటుగా కోర్టుకు వెళ్ళాలి, పదమ్మా అని చెప్పి లహరి అంటూ ఉంటే ఆనంద లహరి ఇద్దరు కూడా పరుగున కోర్టుకు బయలుదేరి వస్తూ ఉంటారు. మరోపక్క కోర్టులో శరణ్య దర్శన్ ఇద్దరు కూడా బోన్లో నిలబడి ఉంటారు. అప్పుడు జడ్జి గారు శరణ్యతో, అమ్మ శరణ్య, విడాకులు తీసుకోవడం నీకు ఇష్టమేనా అని అడుగుతూ ఉంటే, నాకు ఇష్టమే జడ్జి గారు అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది. ఇక దాంతో దర్శన్ వైపు చూస్తూ, బాబు, విడాకులు తీసుకోవడం నీకు ఇష్టమేనా అని జడ్జి గారు అడుగుతూ ఉంటారు. దాంతో దర్శన్, తన ఇష్టమే, నా ఇష్టం జడ్జి గారు అని అంటూ ఉంటాడు. అసలు మీరు విడాకులు ఎందుకు తీసుకోవాలనుకుంటున్నారో తెలుసుకోవచ్చా అని జడ్జి గారు శరణ్యని అడుగుతూ ఉంటే, అప్పుడు శరణ్య, ఆయన వల్ల మానసికంగా నేను చాలా శిక్షను అనుభవించాను జడ్జి గారు అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది. దాంతో దర్శన్ గతంలో తను శరణ్యని బాధ పెట్టిన విషయాలను గుర్తు చేసుకుని చాలా బాధపడుతూ ఉంటాడు. ఆ తర్వాత జడ్జి గారు దర్శన్ వైపు చూస్తుంటే మీ ఇద్దరికి అంత పెద్ద గొడవలు ఉన్నట్టుగా అనిపించడం లేదు. అసలు బలమైన కారణాలు లేకుండా చిన్న చిన్న కారణాలకు విడాకులు తీసుకోవడం ఏంటి? నా కెరీర్లో నేను చాలామంది జంటల్ని చూశాను. ముందు విడాకులు కావాలంటూ మా దగ్గరికి వస్తారు. ఆ తర్వాత నేను వాళ్ళకి కొంత టైం ఇచ్చి ఒకరినొకరు అర్థం చేసుకోమని చెప్తే విడాకులు వద్దని క్యాన్సిల్ చేసుకొని వెళ్ళిపోయిన జంటలు చాలానే ఉన్నాయి. అలాగే మీరు కూడా ఆ కోవలోకి చెందుతారని నాకు అనిపిస్తుంది. కాబట్టి మీ ఇద్దరికి పెళ్లి జరిగి కేవలం 6 నెలలు మాత్రమే అవుతుంది. కాబట్టి ఒకరితో ఒకరు మనసు విప్పి మాట్లాడుకోండి అని చెప్పి జడ్జి గారు అంటూ ఉంటారు. దాంతో శరణ్య, అవసరం లేదు జడ్జి గారు, ఆయనకి మొదటి నుండి నాతో కలిసి ఉండడం ఇష్టం లేదు. ఎన్నోసార్లు ఆయనే విడాకులు కావాలని నన్ను అడిగారు, అందుకే నేను ఇప్పుడు ఆ నిర్ణయాన్ని తీసుకున్నాను అని చెప్పి శరణ్య, టైం ఇవ్వాల్సిన అవసరం లేదు జడ్జి గారు, విడాకుల విషయంలో మేము క్లారిటీగానే ఉన్నాము, దయచేసి మాకు విడాకులు ఇప్పించండి అని చెప్పి శరణ్య బాధగా అడుగుతూ ఉంటుంది. బాబు, విడాకులు తీసుకోవడం మీకు కూడా ఇష్టమేనా అని చెప్పి జడ్జి గారు దర్శన్ వైపు చూసి అడుగుతూ ఉంటారు. దాంతో దర్శన్ ఎంతో బాధగా, తన నిర్ణయమే నా నిర్ణయం జడ్జి గారు అని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు జడ్జి గారు, సరే అలా అయితే ఆ విడాకుల పేపర్స్ మీద ఇద్దరు సంతకాలు చేయండి, మ్యూచువల్ అండర్స్టాండింగ్ పైన మీ ఇద్దరికి మేము విడాకులు మంజూరు చేస్తాము అని చెప్పి జడ్జి గారు అంటూ ఉంటారు. ఇక దాంతో శరణ్య దర్శన్ ఇద్దరు కూడా ఎంతో బాధగా ఆ విడాకుల పేపర్స్ మీద సంతకం చేస్తూ ఉంటారు. ముందుగా దర్శన్ శరణ్య వైపు బాధగా చూసి సంతకం పెట్టేస్తాడు. ఆ తర్వాత శరణ్య కూడా సంతకం పెడుతూ ఉంటుంది. ఇక అప్పుడే ఆనంద లహరి ఇద్దరు కూడా పరుగున కోర్టుకు వస్తారు. అలా ఆనంద లహరి కోర్టుకు వచ్చేసరికి అప్పటికే శరణ్య కూడా విడాకుల పేపర్స్ మీద సంతకం పెట్టేస్తుంది. ఇక అప్పుడు జడ్జి గారు మాట్లాడుతూ, మీ ఇద్దరు మ్యూచువల్ అండర్స్టాండింగ్ పైన విడాకులు తీసేసుకున్నారు, కాబట్టి మీ వివాహం రద్దయినట్టే అని చెప్పి అంటూ ఉంటారు. ఇక దాంతో ఆ మాట వినగానే ఆనంద ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. జడ్జి గారు, నా కోడలు తొందరపడి నా కొడుకుతో విడాకులు తీసుకోవాలని వచ్చింది, దయచేసి వాళ్ళ విడాకులను రద్దు చేయండి అని చెప్పి ఆనంద అడుగుతూ ఉంటే, అప్పుడు జడ్జి గారు, వాళ్ళిద్దరూ పేపర్స్ మీద సంతకాలు పెట్టేశారమ్మా, కాబట్టి వాళ్ళ విడాకులు రద్దయిపోయినట్టే అని చెప్పి అంటూ ఉంటారు. ఇక దాంతో ఆనంద, శరణ్య, ఎంత పని చేసావే, లహరి జీవితాన్ని కాపాడటం కోసం నువ్వు నీ జీవితాన్ని త్యాగం చేయాలనుకున్నావు, నువ్వు ఎంతగానో ప్రేమించే దర్శన్కి విడాకులు ఇవ్వడానికి కూడా నువ్వు వెనకాడలేదు, నీలాంటి మంచి కోడల్ని దూరం చేసుకుని ఎట్టి పరిస్థితులను నేను దురదృష్టవంతురాల్ని కాలేను, విడిపోయిన మీ ఇద్దరిని మళ్ళీ నేనే ఒకటి చేస్తాను అని చెప్పి ఆనంద దర్శన్ని శరణ్యను తీసుకొని అమ్మవారి గుడికి వెళ్తుంది. ఆ తర్వాత ఆనంద అక్కడ అమ్మవారి దగ్గరున్న తాళిని తీసుకొని, ఒరే దర్శన్, శరణ్య మెడలో ఈ తాళి కట్టురా, మీ కాపురానికి నరదిష్టి తగిలింది కాబట్టి ఆ దిష్టి అంతా కూడా తీసేసి ముచ్చటగా 3వ సారి నువ్వు శరణ్య మెడలో ఈ తాళి కట్టు,
ఇప్పుడు మనస్ఫూర్తిగా నువ్వు కట్టబోయే ఈ తాళి వల్ల మీ ఇద్దరు జీవితాంతం కలిసి ఉండాలి అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది. ఇక ఆ విధంగా శరణ్య దర్శన్ ఇద్దరు కూడా ఆనంద తీసుకున్న నిర్ణయానికి చాలా సంతోషపడతారు. ఇక మూడవసారి దర్శన్ మనస్ఫూర్తిగా శరణ్యని ప్రేమిస్తూ ఆనంద నిర్ణయానికి తల వంచి తన మెడలో 3 ముళ్ళు వేస్తాడు. ఇక అలా దర్శన్ మూడవసారి తన మెడలో తాళి కట్టినందుకు శరణ్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. నానా దర్శన్, శరణ్య లాంటి మంచి అమ్మాయి నీ భార్యగా రావడం నిజంగా నీ అదృష్టంరా. మన కుటుంబం ఎంతో అదృష్టం చేసుకుంది కాబట్టే శరణ్య లాంటి మహాలక్ష్మి మన ఇంట్లో అడుగుపెట్టింది అని చెప్పి, ఇకపై ఏ దుష్ట శక్తుల నీడ కూడా మీ మీద పడకుండా నేను చూసుకుంటాను అని చెప్పి ఆనంద దర్శన్కి శరణ్యకు ధైర్యం చెప్తూ ఉంటుంది. దర్శన్ శరణ్య ఇద్దరు కూడా ఆనంద కాళ్ళకి నమస్కరించి ఆశీర్వాదం తీసుకుంటారు. ఆనంద శరణ్యని హక్ చేసుకుని శరణ్యకు ముద్దు పెడుతుంది. ఇక ఆ తర్వాత దర్శన్, నన్ను క్షమించు శరణ్య, నువ్వు విడాకులు ఎందుకు తీసుకుంటున్నావో తెలియక నేను కూడా నీ మీద కోప్పడ్డాను. కానీ ఇప్పుడు నువ్వు ఎందుకు విడాకులు తీసుకోవాలనుకున్నావో తెలిసిన తర్వాత నీ మీద నాకున్న ప్రేమ రెట్టింపైంది. నీ మెడలో తాళి కట్టిన 2 సార్లు కూడా మా అమ్మ బలవంతం మీదే కట్టాను. కానీ ఇప్పుడు 3వసారి మాత్రం నా మనసు నిండా నిన్ను నింపుకొని నిన్ను ప్రేమిస్తూ ఈ తాళి కట్టాను. మన మధ్య ముడిపడిన ఈ తాళి బంధం ఎప్పటికీ విడిపోదని దేవుడి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను అని చెప్పి దర్శన్ శరణ్యకి చెప్పడంతో ఇక దర్శన్ తన మీద చూపిస్తున్న ప్రేమకి శరణ్య ఎంతగానో పొంగిపోతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళి ఆ దుష్ట శక్తిని ఇంట్లో నుండి వెళ్ళగొట్టాలి పదండి అని చెప్పి అనన్య గురించి ఆనంద చెప్తూ ఉంటుంది. ఆనంద దర్శన్ని శరణ్యను ఇంటికి తీసుకుని వస్తుంది. ఇక వాళ్ళ మెడలో పూలదండలు ఉండడం చూసి లీలావతి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇదేంటి ఆనంద, వాళ్ళిద్దరికీ విడాకులు ఇస్తానని తీసుకువెళ్ళి ఇలా మళ్ళీ వాళ్ళకు పెళ్లి చేసి తీసుకొచ్చావేంటి అని లీలావతి అంటూ ఉంటే, చెప్తానక్క అంటూ ఆనంద నా చేతులతో నేనే మీ ఇద్దరికి దిష్టి తీస్తానంటూ శరణ్యకు దర్శన్కి దిష్టి తీస్తుంది. ఆ తర్వాత కుడికాలు పెట్టి లోపలికి రండని వాళ్ళిద్దరిని లోపలికి తీసుకొని వచ్చిన తర్వాత, అక్క శరణ్య దర్శన్ ఇద్దరు విడిపోవడానికి కారణం మరెవరో కాదక్క, అనన్య లహరి జీవితంతో ఆడుకొని ఆ ఫోటోలు వీడియోలు ఇవన్నీ కూడా సృష్టించి శరణ్య జీవితం మీద దెబ్బ కొట్టాలని చూసింది ఆ అనన్య అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది. ఇక అప్పుడే అనన్య ఇంట్లోకి వస్తూ ఉంటుంది. ఏమండి, అత్తయ్య గారు కావాలనే నా మీద అబండాలు వేయాలని చూస్తున్నారు, దానికి నాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి అనన్య ఏమీ తెలియని అమ్మాయికరాలాగా నటిస్తూ ఉంటే, ఇక చాలు ఆపవే అంటూ రోహిత్ ఒక్కసారిగా అనన్య చెంప పగలగొడతాడు. ఇంట్లో ఉండి మంచిదానిలాగా నటిస్తూ నా తమ్ముడు మరదలి కాపురాన్ని చెడగొట్టాలని చూస్తావా, వాళ్ళిద్దరికీ విడాకులు ఇప్పించాలని చూస్తావా, అసలు నీలాంటిది నా భార్య అయినందుకు నాకు చాలా సిగ్గుగా ఉంది అని రోహిత్ అంటూ ఉంటాడు. ఇన్ని రోజులు నువ్వేదో మా ఇంట్లో కోడలిగా అడుగుపెట్టి నా కొడుకుని పెళ్లి చేసుకొని వాడిలో వచ్చిన మార్పుకి కారణమయ్యావని అనుకున్నాను, కానీ ఇంత విషయాన్ని మనసులో నింపుకొని ఇంట్లో కలిసి ఉంటున్నావని అస్సలు ఊహించలేకపోయాను అని చెప్పి లీలావతి ఒక్క క్షణం కూడా నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని అంటూ ఉంటే, అవునమ్మా కరెక్ట్గా చెప్పావు, ఇది ఈ ఇంట్లోనే ఉంటే మన ఉమ్మడి కుటుంబాన్ని విడగొట్టేస్తుంది, దీన్ని ఇప్పుడే బయటకు గెంటేస్తాను అంటూ రోహిత్ అనన్య జుట్టు పట్టుకొని తనని ఒక్క తోపు తొయ్యడంతో అప్పుడు అనన్య వెళ్ళి డోర్కి కొట్టుకోవడంతో అనన్య తలకి గాయమవుతుంది. ఇక తను ఒక్కసారిగా స్పృహ కోల్పోయినట్టుగా నటిస్తూ ఉంటుంది. లీలావతి వాళ్ళు డాక్టర్ని పిలుస్తారు. డాక్టర్ వచ్చి అనన్యని చెక్ చేసిన తర్వాత అప్పుడు అనన్య, నేను డబ్బులు ఇస్తాను డాక్టర్, నాకు పిచ్చి పట్టిందని చెప్పండి అని డాక్టర్తో డీల్ మాట్లాడుకుంటుంది. ఇక దాంతో డాక్టర్ అనన్య ఇచ్చిన డబ్బులకు ఆశపడి ఇంట్లో వాళ్ళందరికీ నిజంగానే అనన్యకు పిచ్చి పట్టిందని చెప్పడంతో ఇక అప్పుడు అందరూ కూడా షాక్ అవుతూ ఉంటారు. ఇక శరణ్య రోహిత్తో, బావగారు మా అక్క తప్పు చేసింది, కానీ తను చేసిన తప్పుకి ఆ దేవుడు శిక్షను విధించేశాడు, తను గతం మర్చిపోయి పిచ్చిదైంది కాబట్టి దయచేసి తనని ఇంట్లోనే ఉండనివ్వండి అని బతిమలాడుతూ ఉంటుంది. ఇక అప్పుడు కాంచన కూడా, అవును అల్లుడు గారు దయచేసి మా అమ్మాయిని ఇంట్లోనే ఉండనివ్వండి అని అంటూ ఉంటే, ఇక అప్పుడు శరణ్య చెప్పిన మాట విని రోహిత్ తనకి పిచ్చి తగ్గే వరకు మాత్రమే ఈ ఇంట్లో ఉండనిస్తాను, కానీ ఆ తర్వాత
ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండనివ్వను అని అంటూ ఉంటాడు. ఇక అనన్య కాంచన నిజంగానే పిచ్చి పట్టినట్టుగా బిహేవ్ చేయమని సైగ చేయడంతో అనన్య అక్కడ సోఫాలో ఉన్న దిండ్లను విసిరేస్తూ చప్పట్లు కొడుతూ సోఫాలో ఎగురుతూ చిన్నపిల్లలాగా పిచ్చి పట్టిందలాగా బిహేవ్ చేస్తూ ఉంటుంది. మరి అనన్య కావాలనే అలా యాక్టింగ్ చేస్తుందన్న విషయం తెలుసుకున్న ఆనంద తనకి ఏ విధంగా బుద్ధి చెప్పబోతుందో రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.